वजीर खजाना हरीश राव ने बीजेपी कौमी सरबराह जेपी नड्डा के करीमनगर जलसे में किए गए तबसरों पर रद्दमल जाहिर करते हुए कहा है कि उन्हें अपडेट की जरूरत है। हरीश राव ने एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए जेपी नड्डा पर तनकीदें की हैं और बीजेपी को हिमाचल असेंबली इंतखाबात में हुई शिकस्त याद दिलाते हुए कहा है कि नड्डा अपनी आबाई रियासत हिमाचल प्रदेश में तक पार्टी को जिता नहीं सके हैं। उनका कहना है कि बीजेपी कौमी सदर ने करीमनगर के अवामी जलसे में जो कुछ भी कहा उसमें कोई सच्चाई नहीं है। मरकजी हुकूमत की जानिब से मुनुगुडु में फ्लोरोसिस रिसर्च सेंटर बनाने, खुसूसी अस्पताल बनाने के वादे की भी उन्होंने याद दहानी करवाई है। वजीर खजाना ने वाज़ेह किया है कि तेलंगाना अवाम बीजेपी पर भरोसा करने के मौक़िफ़ में नहीं है, क्योंकि तेलंगाना मरकज से बहुत आगे है। रियासत में नाफिज करदा स्कीमात ही हमारी तरक्की का सबूत है। हर माह रियासत को कोई न कोई शोबे में अवार्ड हासिल करने का जिक्र करते हुए वजीर ने सवाल किया है कि अगर हम काम नहीं करते तो हमें हर माह अवार्ड क्यों दिए जा रहे हैं। बीजेपी रहनुमा को अपडेट होने का मशवरा देते हुए हरीश राव का कहना था कि हमें ये मालूम होना चाहिए कि रियासत तेलंगाना में क्या हो रहा है। గుజరాత్ కి ఎన్ని ఇచ్చిందో వైట్ పేపర్ ఇవ్వండి. అది కాదు, అసలు హక్కుగా వచ్చే పైసలు ఇస్తలేరు మీరు మాకు. నీతి ఆయోగ్ 24,000 కోట్లు ఇవ్వని చెప్పింది. మిషన్ భగీరథకు, మిషన్ కాకతీయకు 24,000 కోట్లు ఇవ్వని నీతి ఆయోగ్ లెటర్ రాసింది మీకు. గవిచ్చి తెలంగాణ ప్రజల మనసు గెలవండి, ఇవ్వండి 24,000 కోట్లు. 15వ ఆర్థిక సంఘం 5,374 కోట్ల రూపాయలు తెలంగాణకి ఇవ్వమని రికమెండేషన్ ఇచ్చింది. స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్ కింద, సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్ కింద 5,374 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం కేంద్ర ప్రభుత్వానికి తన నివేదికలో రికమెండేషన్లో ఇచ్చింది. అవి ఎప్పుడు ఇస్తారో చెప్పండి నడ్డా గారు. అవి ఎప్పుడు ఇప్పిస్తారో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ 5,374 కోట్లు 15వ ఆర్థిక సంఘం ఈమని చెప్పిందా చెప్పలేదా? చెప్తే ఎందుకు ఇయ్యలేదు? ఈ దేశ చరిత్రలో ఆర్థిక సంఘం చెప్పింది చెప్పినట్టు ఇప్పటిదాకా అమలైంది. ఒక్క తెలంగాణ విషయంలో ఎందుకు అమలైతలేదు అని నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా. ఇప్పటి వరకు ఇది 15వ ఆర్థిక సంఘం. దీనికంటే ముందు 14 ఆర్థిక సంఘాలు నివేదికలు ఇచ్చినాయి. అనేక ప్రభుత్వాలు ఈ దేశంలో అధికారంలో ఉన్నాయి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ ప్రధానమంత్రి గారున్నా, ఏ ఆర్థిక సంఘం నివేదిక ఇచ్చినా దాన్ని తూచా తప్పకుండా అన్ని ప్రభుత్వాలు అమలు చేసినాయి. ఆర్థిక సంఘం నివేదిక ఒక భగవద్గీత లాగా అన్ని ప్రభుత్వాలు అమలు చేసినాయి. మరి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వమన్న 5,374 కోట్లు ఎందుకు ఇవ్వలేదో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. ఈ ఒక్కటే ఎందుకు అమలు కాలేదు అని నేను అడుగుతా ఉన్నా. ఆర్థిక సంఘం చెప్పినవి అన్ని అమలైతాయి, తెలంగాణకి ఇచ్చే విషయంలోనే ఎందుకు అమలు కాదు? ఇది తెలంగాణ పట్ల కుట్రపూరిత వైఖరి కాదా? తెలంగాణ పట్ల ఇది పక్షపాత వైఖరి కాదా? తెలంగాణ ప్రజలను ఆర్థికంగా ఇది ఇబ్బంది పెట్టడం కాదా? ఇది నోటితో నవ్వి నొసటితో వెక్కిరించే పద్ధతి కాదా? ఒకవైపు తెలంగాణకు డబ్బులు ఇవ్వకుండా ఇంకొక వైపు తెలంగాణలో పనులు జరుగుతలేవు అని